ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేలా సాయశక్తిలా కృషి చేస్తానని కేడర్ ఎక్కడా దెబ్బతినకుండా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ ముఖ్య నాయకులను అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్తానని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయాలు కూటమి ఖాతాలో వేసి జిల్లా పార్టీ ప్రతిష్ట పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎంతో నమ్మకంతో జిల్లా సారథ్య బాధ్యతలను తనకు అప్పగించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి నూతన జిల్లా అధ్యక్షులు బడేటి చంటిని అభినందనలతో ముంచెత్తారు. భారీ గజమాలను వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, అందరినీ కలుపుకునే మనస్తత్వం, సమన్వయం చేసుకునే వ్యక్తిత్వం ఉన్న తానే జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తన పేరును ప్రతిపాదించారని, దీనికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులందరూ మద్దతు తెలిపినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను ఏ విషయంలోనైనా ఆచితూచి నిర్ణయం తీసుకుంటానని, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. వైసీపీ నాయకుల ఉడత ఊపులకు భయపడవద్దని, ఎవరినైనా సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా తెలుగుదేశం పార్టీకే సొంతమని పేర్కొన్నారు. తాను వారంలో 5 రోజుల పాటు పార్టీ కార్యాలయంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని చెప్పారు. చింతలపూడి, పోలవరం, కైకులూరు నియోజకవర్గాల పరిధిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని సీనియర్ నాయకులతో కమిటీ వేసి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగి అందరినీ సమన్వయం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, కాంవరపుకోట మండల టీడీపీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ, రంగాపురం సర్పంచ్ ముసునూరి రాము, టీ నర్సాపురం మండలం అధ్యక్షులు నాయుడు రామకృష్ణ, నాయకులు జయవర్పు శ్రీరామ్మూర్తి, చేకూరి అంకమరావు, సాయల సత్యనారాయణ, తోతా లక్ష్మణరావు, ఆకుమర్తి రామారావు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏలూరు నగర పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, పార్టీ సీనియర్ నాయకులు చల్లా వెంకట సత్య వరప్రసాదరావు, బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నన్ను ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అందులో భాగంగానే మరి వివిధ నియోజకవర్గాల నుంచి నాయకులు కానీ, కేడర్ కానీ అందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చారు. ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏదైతే గౌరవ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు ఉన్నారో, అందరం కూడా ఒక సహకారంతో అనుకుని ఈ అధ్యక్ష బాధ్యత తీసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జితో కానీ, గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారితో కానీ అందరం కూడా కూలంకుషంగా కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఇబ్బంది ఉండకోకుండా అందరి సహకారంతో ఏకతాటి మీద రేపు రాబోయే ఎలక్షన్లో 100% సీట్లు గెలవాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా ఇదే విషయం మేము చెప్తున్నాం. డెఫినెట్గా ఎవరైతే పంచాయతీ ప్రెసిడెంట్లో అక్కడక్కడ మరి పోటీ ఉన్నప్పుడు ఒకరికి ఇవ్వటం జరుగుద్ది, రెండో వాళ్ళకి ఇవ్వటం జరగల. దాంట్లో కొన్ని భాగంగా పోలవరం నియోజకవర్గంలో కానీ, చింతలపూడి నియోజకవర్గంలో కానీ కొన్ని విషయాల మీద సందిగ్ధత ఉంది. దాన్ని
ఆ ముడిని విడదీసి మేము కానీ ఎంపీ గారు కావచ్చు, అక్కడ ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, లేకపోతే ఇన్ఛార్జ్ గారు అవ్వచ్చు, అందరం కూడా అక్కడ ముఖ్య నాయకులతో కలిసి వాటిలో ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చే బాధ్యత ముందుగా తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగే నేను నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసినప్పుడు, ఇప్పుడు నువ్వు ఏలూరు నియోజకవర్గం కాదు, నువ్వు జిల్లా అధ్యక్షుడు అయ్యావు, అన్నీ ఇంతకంటే ఎక్కువ కష్టపడాలనే మాట ఆయన చెప్పినప్పుడు నాకు కూడా చాలా ఆనందం వేసింది. ఏదైతే మరి అహర్నిశలు కూడా ఏలూరు నియోజకవర్గం కోసం కష్టపడుతున్నామో, రేపు రాబోయే రోజుల్లో మరి ఒక పూట ఎట్టి పరిస్థితిలో కూడా జిల్లాకు కేటాయించవలసి ఉంటుంది. డెఫినెట్గా మరి జిల్లా సమస్యల మీద పూర్తిగా ఒక నెలల పాటు మొన్న కూడా అవగాహన చేసుకోవడం జరిగింది. మొదటి 3 నెలల్లోనే పూర్తిగా అవగాహన చేసుకుని ఏ చిన్న సమస్య లేకుండా తీర్చే బాధ్యతని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుల సహకారంతో చేస్తానని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ సోదరులకు కానీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే కూటమిలో ఎవరైతే బీజేపీ, జనసేన ఉన్నారో వాళ్ళ నాయకులతో కూడా ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ప్రతి దగ్గర కూడా ఏదైతే రేపొద్దున రాబోయే ఎలక్షన్లో సీట్లు మరి వాళ్ళ రేషియోలో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ మనం నెగ్గుతాం అనేది వాళ్ళతో కూడా చర్చించి ఏకాభిప్రాయంతోనే ఈ ఎలక్షన్లకు వెళ్తాం. డెఫినెట్గా ప్రతి సీటు కూడా 100% గెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళేదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఏదో మరి పుట్టినరోజు సందర్భంగా కూడా ఏదో ర్యాలీలు చేస్తూ కూడా అందులో కూడా రప్పా అంటున్నారంటే ప్రజలు దాన్ని అంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ పక్కన ఉన్నది రప్పా గ్యాంగ్ తప్పితే మిగతా ప్రజలెవరో కూడా వాళ్ళ పక్కన లేదు. మళ్ళీ ఏదైతే ఇదివరకు వచ్చిన ఓటింగ్ శాతం కంటే అధిక ఓటింగ్ శాతం తెచ్చే బాధ్యతని ప్రతి కార్యకర్త కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఏలూరు జిల్లాకు సంబంధించి అన్నిటికీ సమర్థులు. 3 తరాల నుంచి రాజకీయాల్లో ఉండి నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తూ ఎన్నో పదవులు చేసి మరి వాళ్ళ శాసనసభ్యులుగా ఉన్న ఏలూరు బడేటి సంటి గారికి ఏలూరు జిల్లాకు సంబంధించి అధ్యక్షత పదవి ఇచ్చినందుకు 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా అందరూ సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఆయన అనుభవానికి హెడ్ క్వార్టర్లో ఉండి ఆయన పడే కష్టం కానీ ప్రతి మనిషితోటి ఆయనకున్న గ్రామాలతో ఉన్న అనుబంధాలకి మేమందరం సంతోషిస్తున్నాం. అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మరి మొన్న శాసనసభ, పార్లమెంట్లో కూడా ఏ రకంగా గెలిచామో దానికంటే మిన్నగా, ఎందుకంటే సూపర్ 6 ఆల్రెడీ అమలు చేసేసింది కాబట్టి పార్టీ ఇంకా ఉత్సాహంగా ఎక్కడా కూడా చిన్న గ్యాప్ కూడా లేకుండా అన్ని పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులు గెలవటానికి మరి సంటి గారి అధ్యక్షతన మేమందరం కృషి చేసి గెలిపిస్తామని తెలియజేస్తాం.